ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల శుభాలు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని ఈ దినమంతా కాపాడి సంరక్షించునుగాక. మీ ఉద్యోగాల్లో, మీ వ్యాపారాల్లో దేవుని యొక్క కృపాహస్తం మీ మీద ఉండాలని మీ కాపరిగా నిత్యము ప్రార్థన చేస్తూ ఈ దినం దేవుడు మనకిచ్చిన అమూల్యమైన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందామా. ఆదికాండం 26వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదువుకుందాం. 24వ వచనం, అక్కడ నుండి అతడు బయర్షబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడయున్నాను కనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పాను. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుడు అమూల్యమైన ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. ఆ ఆశీర్వాదాలు ఎటువంటి అంటే పొంగి పొర్లి పారే ఆశీర్వాదం. అందుకనే 23వ కీర్తనలో దావీదు అంటాడు కదా, నా గిన్నె నిండి పొర్లి పారుచున్నది అంటాడు. ఈ పొర్లి పారే ఆశీర్వాదం దేవుడు తన బిడ్డలకి ఇస్తాడు. ప్రియ సహోదరుడా, దేవుని ఆశీర్వాదాలు కొలతలేని ఆశీర్వాదాలు అండోయ్. దేవుని ఆశీర్వాదాలు సమృద్ధి అయిన ఆశీర్వాదాలు. కొన్నిసార్లు మన జీవితాల్లో ఏమని ప్రార్థన చేస్తామంటే, మనకిచ్చిన ఉద్యోగాన్ని బట్టో, మనకిచ్చిన వ్యాపారాన్ని బట్టో, మనకిచ్చిన కుటుంబాన్ని బట్టో ఇక చాలు ప్రభు అంటాం. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం ఎటువంటిదో తెలుసా? కొలత లేనటువంటి ఆశీర్వాదం. అటువంటి ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తూ ఉన్నప్పుడు ఎందుకు మన జీవితాల్లో మరి ఇక చాలు అంటాం? ఆ ఆశీర్వాదం ఎటువంటిదంటే నిండి పొర్లి పారే ఆశీర్వాదం. మనల్ని బట్టి దేవుడు మన పొరుగు వారిని ఆశీర్వదిస్తాడట. మనల్ని బట్టి మన రక్త సంబంధికులను దేవుడు దీవిస్తాడట. మనల్ని బట్టి మనమున్న చోట మన చుట్టూ ఉన్న వారిని దేవుడు ఆశీర్వదిస్తాడట. అబ్రహామును బట్టి అబ్రహాము కుమారుడైన ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరుడా, అబ్రహాము దేవుడైన మహోన్నతుడైన ప్రభువు అబ్రహామును బట్టి తన కుమారుడైన యాకోబును ఆశీర్వదించాడు. ఐగుప్తు దేశంలో ఏసేబును బట్టి ఐగుప్తు దేశాన్ని అంతటిని దేవుడు ఆశీర్వదించలేదా? పద్దనరాములో యాకోబు ఉంటే పద్దనరాములో యాకోబును బట్టి లాబాను ఆశీర్వదించలేదా? ఈరోజు దేవుని ఆశీర్వాదం పొందుకున్న సహోదరుడా, సహోదరి, నిన్ను బట్టి నీ బంధువులను, నిన్ను బట్టి నీ స్నేహితులను, నిన్ను బట్టి నీ పొరుగు వారిని, నిన్ను బట్టి నీ తోటి ఉద్యోగస్తులను దేవుడు ఆశీర్వదిస్తాడు. కొలత లేని ఆశీర్వాదం ఈ ఉదయకాల సమయంలో దేవుని చేత పొందిన నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. కొలత లేని ఆశీర్వాదం నీవు పొందాలనుకుంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. పొంగి పొర్లి పారే ఆశీర్వాదం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. కృపగల తండ్రి, దయగల దేవ, సర్వాధికారి, మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మా జీవితాల్లో పొంగి పొర్లే ఆశీర్వాదాన్ని ఇచ్చే గొప్ప తండ్రి, అబ్రహామును బట్టి ఇస్సాకుని ఆశీర్వదించిన దేవా, యాకోబును బట్టి లాబాన్ని ఆశీర్వదించిన దేవా, ఏసేబును బట్టి ఐగుప్తు దేశాన్ని ఆశీర్వదించిన దేవా, ఎదుగు మమ్మును బట్టి మా చుట్టూ ఉన్నవారిని ఆశీర్వదించే గొప్ప దేవుడు. మమ్మను మాత్రమే కాదు, మా ఆశీర్వాదం పొంగి పొర్లే ఆశీర్వాదంగా మలిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.